మద్యం కేసులో సిట్ చేతికి కీలక వీడియో నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు వీడియో. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం, కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రత్యేక భేటీ. తెలంగాణలో క్రీడాభివృద్ధికి స్పోర్ట్స్ పాలసీ, యువతను క్రీడా రత్నాలుగా తీర్చిదిద్దుతామన్న సీఎం. రైతులకు వెన్నుదన్నుగా కూటమి ప్రభుత్వం, అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు. బీసీల పేరుతో కాంగ్రెస్ రాజకీయ నాటకం, రాజకీయ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఏదని ప్రశ్నించిన బీజేపీ. హైదరాబాద్ విజయవాడ మధ్య 2 గంటల్లో ప్రయాణం, ఆధునిక టెక్నాలజీతో జాతీయ రహదారి అభివృద్ధి చేస్తామన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. జాతీయ రహదారులను కలిపేలా అమరావతికి ఔటర్ రింగ్ రోడ్, కేంద్ర మంత్రి గడ్కరీకి ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదన. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, గత ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శలు. మంత్రి పదవి వద్దని నేను అధిష్టానానికి చెప్పలేదు, హైకమాండ్ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానన్న బండి సంజయ్. మోడీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం ఆగ్రహం. బీసీల హక్కులను కాంగ్రెస్ పార్టీ కాలరాస్తోంది, రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ చీఫ్ తీవ్ర విమర్శలు. రేవంత్ 50 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారు, ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్న జగదీష్ రెడ్డి. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు, కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో ఆదేశాలు. అభివృద్ధికి రహదారులు సంకేతంగా నిలిచాయి, 29 జాతీయ రహదారులకు శ్రీకారం చుట్టామన్న పవన్. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులను సద్వినియోగం చేసుకోవాలి, రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి అనిత. త్వరలో మంత్రి నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్, మంత్రి శ్రీధర్ బాబుచే అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ముమ్మర దాడులు, నాణ్యత లేని 35 బేకరీ స్వీట్ షాపులపై కేసు. కూకట్పల్లి పీఎస్ పరిధిలో డ్రగ్స్ పట్టివేత, ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు. జీడిమెట్లలో బీటెక్ విద్యార్థి సూసైడ్, మార్కులు తక్కువ వచ్చాయని ఉరేసుకొని ఆత్మహత్య. ఆపరేషన్ సింధూర్ తమాషా అనడం సిగ్గుచేటు, వారణాసి పర్యటనలో ప్రతిపక్షాలపై మోడీ ఫైర్. అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు శిక్ష ఖరారు, రేవణ్ణకు జీవిత ఖైదు, 5 లక్షల జరిమానా. జమ్మూలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్, కుల్గాంలో ఓ ఉగ్రవాదిని హతమార్చిన సైన్యం. ఆమె ఓ మిషన్ గన్ లా పనిచేస్తోంది, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీపై ట్రంప్ ప్రశంసలు. పాకిస్తాన్లో పట్టాలు తప్పిన రైలు, ఘటనలో 30 మందికి తీవ్ర గాయాలు. ఓవల్ టెస్ట్ లో ఇంగ్లాండ్ లక్ష్యం 374 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగులకు భారత్ ఆలౌట్.